హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ లక్ష్మీ గణపతి జ్యోతిషపీఠం నాగసిద్ధి కార్యక్రమానికి స్వాగతం. సకల కాల సర్పదోషాలు, రాహుకేతు గ్రహ దోషాలు, కుజదోషాలకు నాగశిల ప్రతిష్ఠ ద్వారా చక్కని పరిష్కారాలు చూపిస్తున్న ప్రముఖ జ్యోతిష్యులు, శాస్త్ర నాగశిల ప్రతిష్టాపనాచార్య, భవిష్యత్తు బ్రహ్మ బిరుదాంకితులు బ్రహ్మశ్రీ పంగులూరు వెంకటేశ్వర శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో లైవ్లో మాట్లాడి మీకున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవాలి అని అనుకునే వాళ్ళు స్క్రీన్ మీద లైవ్ నెంబర్స్ కొడుతున్నాయి. ఈ నెంబర్కి కాల్ చేసి గురుగారితో మాట్లాడచ్చు. నమస్కారం గురుగారు. అలాగే గురుగారిని మీరు వ్యక్తిగతంగా కలవాలి, మీ జాతకపరమైన సమస్యలకి చక్కని పరిహార మార్గాల్ని పొందాలి అని అనుకునే వాళ్ళు 9052246299 నెంబర్కి సంప్రదించగలరు. అలాగే మేము దూర ప్రాంతాల్లో ఉంటాం, గురుగారిని నేరుగా కలవలేము అని అనుకునే వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేసి కాల్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. కాల్ ద్వారానే గురుగారు మీతో మాట్లాడి మీకున్నటువంటి సమస్యలకి పరిహారాన్ని అందిస్తారు. అలాగే గురుగారి ఆఫీస్ వచ్చేసి సోమాజిగూడలో ప్లాట్ నెంబర్ 502, మహేశ్వరి ఛాంబర్స్, ఎర్రమంజిల్ మెట్రో పిల్లర్ నెంబర్ 1146. గురుగారి ఆఫీస్కి వెళ్ళి కూడా మీరు గురుగారిని నేరుగా కలవచ్చు. అలాగే ఈ నెల 7వ తేదీన శనివారం నాడు గురుగారి ఆధ్వర్యంలో శనిదోష నివారణకి శనీశ్వర హోమం, మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమం, రుద్రహోమం, లక్ష్మీ నృసింహ హోమం, శూలిని దుర్గ వంటి కార్యక్రమాలతో పాటుగా ఆశ్లేష బలిపూజ కార్యక్రమం, సామూహిక నాగశిల ప్రతిష్ఠా కార్యక్రమాలు జరిపిస్తూనే శ్రీశాపం, పితృశాపం, పితృదోష నివారణకి మోక్షనారాయణ బలిపూజ కార్యక్రమాలు కూడా గురుగారు జరిపిస్తూ ఉన్నారు. మరి కార్యక్రమాల్లో పాల్గొనాలి, మీ గోతనామాలు నమోదు చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు కూడా 9052246299 నెంబర్కి సంప్రదించగలరు. దయచేసి లైవ్కి కాల్ చేసే ప్రతి ఒక్కరూ కూడా టీవీ వాల్యూమ్ తగ్గించేసి లేదంటే టీవీకి దూరంగా వచ్చి సిగ్నల్ ఉన్నటువంటి ప్రాంతం నుంచి మాతో మాట్లాడండి. ఎలాంటి డిస్టర్బెన్స్ వచ్చినా కాల్ కట్ అయిపోతుంది. గురుగారు మరి కాలర్ లైన్లో ఉన్నారండి, మాట్లాడదాం. మొదటిగా హలో హలో ఓకే గురుగారు, కాల్ కట్ అయినట్టుందని. అలాగే గురుగారు, నవగ్రహ దేవతలు 9 ఉన్నప్పటికీ కూడా కొన్ని గ్రహ దేవతలని పాపగ్రహాలు అని అంటూ ఉంటారు కదా, అసలు గ్రహ దేవతల్ని అలా అనొచ్చా? అసలు పాపగ్రహాలు అంటే ఏంటి? అంటే పాపగ్రహాలు అంటే గ్రహాలు పాపులని కాదు. కొన్ని గ్రహాలకి కొన్ని రకాల కారకత్వాలు ఉంటాయి. చంద్రుడు అనుకోండి మనఃకారకుడు, మాతృకారకుడు అని చెప్తుంది శాస్త్రం. అట్లాగే రవి, సూర్యుడు వచ్చాడు పితృకారకుడు అని చెప్తూ ఉంటుంది. అట్లాగే బుధుడు వచ్చేటప్పటికి నపుంసక గ్రహం. బుధుడు, శని నపుంసక గ్రహాలు. అంటే ఆ గ్రహాల యొక్క లక్షణాలను బట్టి విభజించడం జరిగింది. మరి కొన్ని రాజులు కొన్ని గ్రహాలకు ఉచ్చస్థితి, కొన్ని గ్రహాలకు నీచస్థితి ఉంటుంది. ఇప్పుడు రవి, శనులు ఇద్దరు కూడా తండ్రి కొడుకులే, సొంత తండ్రి కొడుకులు, కానీ వాళ్ళిద్దరికి శత్రుత్వం ఉంటుంది. కాబట్టి ఇట్లా కారకత్వాలను బట్టి వాళ్ళ యొక్క దాని బాడీ లాంగ్వేజ్ అంటారు, దాన్ని బట్టి నిర్ణయించడం జరిగింది. మిత్రక్షేత్రం, శత్రుక్షేత్రం. ఇప్పుడు మన సొంత ఇంట్లో ఉన్నాం అనుకోండి, మనకు ఎంత బలం ఉంటుంది. అదే అద్దె ఇంట్లో ఉంటే సొంత ఇంట్లో ఉన్న బలం, పవర్స్ అద్దె ఇంట్లో ఉండవు. అదే మిత్రక్షేత్రం, స్నేహితుడింటికి వెళ్ళామనుకోండి కొంత కంఫర్టబుల్గా ఉంటుంది. అట్లాగే ఇట్లా దీన్ని బట్టి ఆ యొక్క గ్రహగతులను బట్టి, ఉచ్చ నీచలను బట్టి, మరి మిత్రక్షేత్ర శత్రుత్వాలను బట్టి ఇవన్నీ నిర్ణయించడం జరిగిందమ్మా. గురుగారు, ప్రతిరోజు చూస్తూనే ఉంటాము కాలర్స్ కాల్ చేసి వాళ్ళ జాతకం అంటే డేట్ ఆఫ్ బర్త్ చెప్పిన వెంటనే కొన్ని సెకండ్లలోనే వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలాంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి చాలా చక్కగా వివరిస్తూ ఉంటారు. అలాగే వాళ్ళు కూడా నిజమే గురుగారు మీరు చెప్పింది, మేము అలాంటి సమస్యలతోనే ఇబ్బందులు పడుతున్నాము అని చెప్తూ ఉంటారు. అసలు ఎలా చెప్పగలుగుతున్నారు, ఎలా సాధ్యమవుతుంది గురుగారు? అంటే ఇవన్నీ కూడా గ్రహాల మీద ఆధారపడి చెప్పడమే. ఏంటంటే మనిషిని నడిపించేదే నవగ్రహాలు. ప్రతి వ్యక్తికి కూడా శుభం జరగాలన్నా, చెడు జరగాలన్నా, మనం ఏ పని చేయాలన్నా, ఒక మంచి వ్యక్తిని కలవాలన్నా, జీవితంలో ఎటువంటి శుభాలు జరగాలన్నా గ్రహాలను బట్టే శాసిస్తూ ఉంటాయి. నవగ్రహాలే మనిషిని శాసిస్తూ ఉంటాయి. నవగ్రహాలు సృష్టిని కూడా శాసిస్తూ ఉంటాయి. సృష్టి ఆరంభాన్ని కూడా గ్రహాల మీద ఆధారపడి సృష్టి ఆరంభమైంది. మనకే కాదు, దేవతలకు కూడా గ్రహాలు పనిచేస్తూ ఉంటాయి. మరి వాటి డ్యూటీస్ చేస్తూ ఉంటాయి. దాంతోపాటు జ్యోతిష శాస్త్రంలో ఏం చెప్తుందంటే, జ్యోతిషం నేర్చుకోవడం అవపోసన పట్టడం కాదు, చెప్పేదాంట్లో ధర్మం ఉండాలి, నీతి ఉండాలి. అప్పుడే ప్రశ్న కరెక్ట్ వస్తుంది. ఇప్పుడు మన శాస్త్రం ఎంత చదువుకున్నా, ఇప్పుడు మా జ్యోతిష్యంలో MA PhD చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి జాతక చక్రం ఇస్తే వాడు 10 నిమిషాల కింద నుంచి పైకి చూస్తాడు, కానీ 2 వాక్యాలు కూడా చెప్పలేడు. కారణం ఏంటయ్యా అంటే, ఇంట్రడక్షన్లో ప్రతి బుక్లో ఇంట్రడక్షన్ ఉంటుంది, మనం సూచిక అంటారు చూసారా, దాంట్లో చెప్తూ ఉంటాం. ఏం చెప్తారంటే, జ్యోతిష శాస్త్రం నేర్చుకున్నవాడు ధర్మం పాటించాలి, ఉన్నదే చెప్పాలి, లేనిది చెప్పకూడదు, డబ్బుకు ఆశించి చెప్పకూడదు, దైవబలం కావాలి. ఈ 4 ఎవరైతే పాటిస్తారో వాడికే కరెక్ట్గా జ్యోతిషం పలుకుతుంది.
ఈ 4 ఎవడైతే పాటించడో వాడు జ్యోతిష్యం సక్రమంగా చెప్పలేడని చెప్పి శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఇదంతా కూడా ఉపాసనా బలం ఉండాలి, ధర్మం, నీతి, డబ్బు కోసం చెప్పకూడదు. అప్పుడే ప్రశ్న కరెక్ట్గా వస్తుంది. అవి లేకుండా నువ్వు ఎంత శాస్త్రాన్ని అవబోసన పట్టినా అవి చెప్పలేడు. ఒక ఆయన ఉన్నాడు మా కాలేజీలో, ఆయన జాతకం ఆయనకి ఇస్తే కూడా 5 నిమిషాలు చూస్తాడు, ఇది నా జాతకం ఏదంటే గుర్తుపట్టలేడు. మళ్ళీ ఆయన పిహెచ్డీ చేశాడు. ఒక 5 నిమిషాలు చూస్తాడు, ఇది నా జాతకం లాగా ఉందని మాత్రం వెంటనే స్ట్రైక్ అవ్వదు. కారణం ఏంటంటే ఇవన్నీ పాటించాలి. అట్లమ్మా. అలాగే గురుగారు, ప్రతిరోజు మేము సైడ్ విజువల్స్లో కూడా చూస్తూ ఉంటాం, అలాగే ఏవీలో చూస్తూ ఉంటాము. నాగశిల ప్రతిష్ఠ కావచ్చు, శనిదోష నివారణకి చేయించే హోమ కార్యక్రమాలు కావచ్చు, అలాగే మోక్షనారాయణ బలి పూజ కావచ్చు, ఎంతో అద్భుతంగా చేస్తూ ఉంటారు మీరు. దాని ఫలితాన్ని అందుకున్న వాళ్ళు కూడా అంతే చక్కగా రకమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నారు. మరి దీని గురించి మాట్లాడుకునే ముందు కాలర్తో మాట్లాడదామండి. హలో హలో హలో, నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ 21/9/2003 అండి. టైం కూడా చెప్పండి అమ్మా. ఉదయం 8:35 పేరు? పేరు హిమత్ సాయి. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం గురువుగారు. నమస్తే అమ్మా. గురువుగారు, ఈ పాప పేరు మీద ఈ సంవత్సరంలో ఇల్లు తీసుకుందాం అనుకుంటున్నామండి, ఎలాగుంటుంది అని అడుగుదాం. ఖచ్చితంగా ఇంటి యోగం కనపడుతుంది. అమ్మాయి ఉద్యోగం చేస్తుందా? జాబ్ చేస్తున్న గురువుగారు. మీరు నాగప్రతిష్ఠ చేయమంటే పూజ చేయించామండి, బాగానే ఉందండి. నాగప్రతిష్ఠ రాజశేష బలి చేయలేదా? అది చేయలేదు గురువుగారు, నాగప్రతిష్ఠ చేయించాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సగం అన్నం తిన్న తర్వాత లేపితే ఎట్లా ఉంటుంది? అదేలేండి. మీరు మా ఇంటికి వచ్చారండి, భోజనం సగం తినగానే లేమ్మా లేపితే ఎంత పాపం? అది అసంపూర్ణంగా ఉంటుంది. అవునా? భోజనం పెట్టిన పుణ్యం నాకు రాదు, అర్థం పాపం నాకు తగులుతుంది పైగా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆశ్లేష బలి పూజ, నాగప్రతిష్ఠతో పాటుగా మీ అమ్మాయికి కదళీ వివాహం కూడా చేయమని చెప్పుంటా. చెప్పాను లేదా? చెప్పారండి. మరి ఎట్లా? మీరు సగం చేస్తే ఏమవుతుందంటే రేపు పొద్దున మీరే ఇబ్బంది పడతారు. ఓకేనా? పరిపూర్ణంగా చేయండి. ఎందుకంటే అమ్మాయికి మాంగ చేస్తాను నీచబడింది ఫస్ట్ పాయింట్. తర్వాత జన్మలగ్నంలోకి ఎదుగు, సప్తమంలో రాహు, ఇవన్నీ చెప్పాను. గుర్తుందా మీకు లేదా? ఇప్పుడు 3 నెలల క్రితం చేశాను. అదేనమ్మా, ఇవన్నీ చెప్పానా చెప్పలేదా అంటున్నా? చెప్పారండి. మరి నువ్వు సగం చేస్తే రేపు పొద్దున నీ బిడ్డ ఇబ్బంది పడుతుంది. మాంగళ్య చేస్తాను నీచబడింది, పెళ్లి విషయంలో ఖచ్చితంగా ఇబ్బందులు ఎదురవుతాయి. గుర్తుపెట్టుకోండి, ఎన్ని లక్షలున్నా, నువ్వు ఎన్ని ఆస్తులు సంపాదించినా ఇటువంటి దోషాలు చేయకపోతే ఆడపిల్లలు చాలా ఇబ్బందులు పడతారు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సరే అమ్మా. గృహం కొనగలుగుతాం ఉంది, ఖచ్చితంగా ఇంటి యోగం ఉంది, కొంటుంది, అనుమానం లేదు. జాతకం చాలా బాగుంది. ఇప్పటి నుంచి రాబోయే కాలం అంతా ఈ సంవత్సరంలో కొనగలుగుతామండి. మీరు గట్టి ప్రయత్నం చేస్తే కొనగలుగుతారు. నేను చెప్పింది చేయండి. ఎందుకంటే సప్తమంలో రాహువు పడ్డాడు. రాహు అంతర్దశ ఎప్పటిదాకా ఉంది అంటే 2026 వరకు ఉంది. దీనివల్ల అడ్డంకులు వచ్చే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కాబట్టి ఇవన్నీ చేస్తే, పరిపూర్ణంగా చేస్తే అమ్మాయికి యోగాలు ఉపయోగపడతాయి, మీకు ఉపయోగపడతాయి. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఓకే అమ్మా. నెక్స్ట్ కాల్తో కూడా మాట్లాడదాం గురువుగారు. హలో హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా వారి గురించి మాట్లాడదామా మేడం? శ్రీధర్రెడ్డి పేరు, డేట్ ఆఫ్ బర్త్ తెలియదు మేడం మాకు. అలాగే గురుగారితో మాట్లాడండి. పేరేంటమ్మా? శ్రీధర్రెడ్డి గురుగారు. ఏం రెడ్డి? శ్రీధర్రెడ్డి. శ్రీధర్ రెడ్డా? చెప్పు, నీ పేరేంటి? నా పేరు అమ్మ వాళ్ళు పెట్టిన పేరు జ్యోతి అని పెట్టారు, కానీ వివాహం అది కలిసి అని చెప్పి సుజాత అని పెట్టారు మేడం. సార్ అదే పిలిచే పేరు సుజాత. గత 5 సంవత్సరాల నుంచి కుటుంబంలో చాలా చికాకులు ఉంటాయి, ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులు పడుతుంటారు. అవునా? పడుతున్నా. ఇద్దరి మధ్యలో కూడా కొంత చిన్న చిన్న విభేదాలు వస్తూ ఉంటాయి. అవునా? వస్తున్నాయి గురుగారు. అసలు ఏందో ఏమి కలిసి రాదు. అయితే వేరే వాళ్ళు ఇల్లు, ఒక ఇల్లు కొనుక్కున్నాం, ఒక 10 ఏళ్ళు అయింది అది. కానీ ఆ ఇంట్లోకి వచ్చాము, కానీ అన్నీ ఉన్న ఆస్తులు నాకు ఇచ్చిన అమ్మగారు పొలం నాదే పోతుంది. అమ్మగారు నాకు కొంచెం పొలం ఇచ్చారు, బంగారు పెట్టారు, కానీ నేనన్ని వ్యాపారాలు చేసేసి పొలం కొట్టేసినాడు సార్. అసలు ఏం కలిసే రావట్లే. ఇప్పుడు జాతక పరంగా నీకు కాలసర్ప దోషం ఉంది. ఈ కాలసర్ప దోషం ఉంటే మీ నాన్న వాళ్ళు ఇచ్చిన ఆస్తులు కూడా మొత్తం కరగ పెడతాడేనా? ఇంకేం లేవాడా? నేను చెప్తున్నాగా, కాలసర్ప దోషం ఎక్కడ పడింది అంటే మాంగళ్య స్థానంలో పడింది. మాంగళ్య స్థానం అంటే భర్త స్థానం. నష్టం ఏ పక్క నుంచి వస్తుందంటే భర్త వైపు నుంచే నష్టం జరుగుతుంది. నీ జాతకంలో ఉన్న దోషం అదే. ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని, ఇటువంటి దోషాలు ఉంటే ఆస్తులు నిలబడవు. మన హ్యాన్కి వచ్చేటప్పటికి ఎన్ని 100 ఎకరాలు ఉంటే కూడా ఇప్పుడు వచ్చేటప్పటికి మళ్ళీ మొదలెత్తుకోవాల్సిందే.
సరే ఒకసారి నాగప్రతిష్ఠ చేయమ్మా, శనికి హోమం చేయించు, చేస్తే నీ చికాకులన్నీ పోతాయి, ఇక్కడి నుంచి రాబోయే కాలం బాగుంటుంది. ఓకేనా? ఏం గురుగారు? నాగప్రతిష్ఠ, ఆశేష బలి పూజ ఎప్పటికైనా చేయండి, చేస్తే ఇక్కడి నుంచి రాబోయే కాలం కాస్త బాగుంటుంది అట్లా. ఓకేనా? ఓకే. నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురువుగారు. హలో. హలో మేడం, గుడ్ మార్నింగ్. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం నా బిల్లు వేసుకోవాలనుకుంటున్నాను. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 25/1/1991. 25/1. అవును గురుగారు, 91. సమయం చెప్పండి అమ్మా. ఉదయం 7:18 మేడం. మీ పేరు? పార్వతి మేడం. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా పార్వతి, చెప్పమ్మా. నమస్కారం గురూజీ. నమస్తే. పెళ్లి చేసుకున్నావా? చేసుకున్నాను గురూజీ. మంచిగా ఉన్నారా? అవును గురూజీ. చెప్పమ్మా. ఏం లేదు గురూజీ, నాకు గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నాను గురూజీ. అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది తెలుసుకోవడానికి ఫోన్ చేశాను గురూజీ. గవర్నమెంట్ ఉద్యోగం పెద్ద గ్యారంటీ లేదు. ఓకే. 50-50 ఛాన్సెస్ మాత్రమే. ఓకే. టైం వేస్ట్ చేసుకోకుండా రెండు పక్కల ప్రయత్నం. టీచర్ పోస్ట్ చేసావు నువ్వు? అవును సార్, అవును అవును గురూజీ. కనపడుతుంది ఇక్కడ. ఈ జాతకం వచ్చే టీచర్ బీఈడీ చేసి ఉంటావు, అంతేనా? అవును గురూజీ, కరెక్ట్. జాతకపరంగా కుజదోషం బలంగా ఉందమ్మా. కుజదోషం ఎప్పుడైతే బలంగా ఉంటుందో ఆర్థికపరమైన ఇబ్బందులు, మనం ఏదైతే కావాలనుకుంటామో అది మిస్ అయిపోవడం ఇవన్నీ జరుగుతుంటాయి. ఫస్ట్ కుజుడికి పరిహారం చేస్తే అది నా కాలం కలిసి వస్తుంది. ఈ దోషం ఉంటే ఏంటంటే ఖాళీగా ఉండటం, టైం అంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అట్లా జరుగుతుందా లేదా? అవును అవును గురూజీ. ఫస్ట్ మరి చెయ్యి. అవును అని ప్రయోజనం ఉంది. గురువుగారు చెప్పింది చేస్తే ఫలితాలు కూడా అట్లాగే వస్తాయి. ఓకేనా? రేపు 7వ తారీఖు చేస్తున్నాం. నాగప్రతిష్ఠ, ఆశేష బలి పూజ చేస్తే అవకాశం కనుక నీకు రాసి పెట్టుంటే పరిగెత్తుకుంటూ ఉద్యోగం వస్తుంది, గుర్తుపెట్టుకో. ఓకేనా? ఓకే అమ్మా. నెక్స్ట్ కాలర్తో కూడా మాట్లాడదాం గురువుగారు. హలో. నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి వివాహం గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. జనవరి నెల 27వ తారీఖు 2007. టైం అమ్మా? మధ్యాహ్నం 3:30కి. జనవరి 27 అమ్మా. జనవరి 27. టైం 3:30 మధ్యాహ్నం. పేరమ్మా? అనిత. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. గురువుగారు వివాహం గురించి తెలుసుకుందామని చేశాను. ఆరోగ్యం ఎట్లా ఉంది? ఆరోగ్యం బాగానే ఉంది గురువుగారు. ఇంతకుముందు ఒకసారి అడిగినట్టున్నావు కదా? నిన్న చెప్పడం కుదరలేదండి. ఏం కుదర, టైం చెప్పడం కుదరలేదా? అవునండి. సరే, మీ అమ్మాయికి చిన్నతనంలోనే వివాహం అవుతుంది, అనుమానం లేదు. సప్తమంలో కుజుడుంటే చిన్నతనంలోనే 20-21కే పెళ్లి అయిపోయే అవకాశాలు కనపడుతున్నాయి. చేస్తే చిన్నతనంలో పెళ్లి చేయాలి. అది మిస్ అయితే మళ్ళీ 24కి వస్తుంది. అది మిస్ అయితే 27, మిస్ అయితే 29, తర్వాత 33, తర్వాత పెళ్లి కాదు. కాబట్టి తొందరగా పెళ్లి చేసేసాయి. ఓకేనా? కాకపోతే సప్తమంలో కుజుడున్నాడు కాబట్టి చాలా జాగ్రత్తగా వచ్చే పిల్లవాడి జాతకం చాలా విచారించి జాగ్రత్తగా చూసి సంబంధం సెట్ చేయాలి. గుర్తుపెట్టుకో, తొందరపడకుండా 1-2 సార్లు మంచి వాళ్ళకి చూపించి చెయ్యి. ఓకేనా? సరే గురుగారు. ఏమో పుట్టినాక మీకు బాగా కలిసి వచ్చిందా అమ్మాయి పుట్టినాక? కలవలేదని అడిగిందని చెప్పమ్మా. ఏమో పుట్టినాక మీకు కలిసి వచ్చిందా లేదా? కలిసి వచ్చింది గురుగారు. అట్లాగే మెట్టినింట్లో కూడా కలిసి వస్తుంది. ఓకేనా? ఓకే గురుగారు. రైట్. నెక్స్ట్ కాల్తో కూడా మాట్లాడదాం గురువుగారు. హలో. 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 నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా మదర్ గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ తెలియదండి. పేరు? సరోజా. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే అండి గురుగారు. నమస్తే. ఎంత వయసు ఎంత మీ అమ్మగారికి? 57 ఉంటుంది గురుగారు. గత 3 సంవత్సరాల్లో ప్రాణం మీద దాకా వచ్చి ఉండదు. ఆరోగ్యపరంగా చాలా సీరియస్ అయ్యింది, అవునా కాదా? అవునండి, అవునవును. ఏం జరిగిందమ్మా? 3 సంవత్సరాల క్రితం కడుపు నొప్పి బాగా వచ్చింది అయ్యారు. ఆపరేషన్ అయిందా? లేదు లేదు, ఆపరేషన్ చేయించలేదు. కడుపు నొప్పి తగ్గింది కానీ ఇప్పుడు సయాటికా పెయిన్ ఎక్కువై కాలు నడవస్తలేదు అయ్యారు. ప్రజెంట్ శని రాహు కేతువులు బాగలేరు. ఆ మూడిటికి జప హోమాలను కరెక్ట్గా చేసి శనికి 4 రకాల హోమాలు చేస్తే ఆరోగ్యపరంగా బాగుంటుంది. అవి చేయకపోతే ఎంతసేపు ఆర్థిక పరంగా ఇబ్బందులు పడుతూ ఉంటుంది, డబ్బులు ఎక్కువ ఖర్చు అయిపోతూ ఉంటాయి. హాస్పిటల్స్కి ఇట్లా జరుగుతున్నదా లేదా? ఎప్పుడు డాక్టర్ చుట్టూ తిరగడమే, ఏం అర్థం కాదు. గుర్తుపెట్టుకో, ఇవాళ రేపు డాక్టర్లు చెప్పేది కూడా కరెక్ట్గా లేదు, గుర్తుపెట్టుకో. ఓకేనా? వాళ్ళ ఎంఆర్ఐ స్కాన్ చేస్తే కూడా వాడు ఏం చెప్తున్నాడు వాడికే తెలియని పరిస్థితి.
కాబట్టి ఇవన్నీ ముందు చేసుకుంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ఓకేనా? ఓకే గురుగారు. ఓకే, థ్యాంక్ యూ రైట్. గురుగారు. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో హలో, నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా మీ బాబుది. 24/3/94 అండి. టైం అమ్మా? 4-5 ఎర్లీ మార్నింగ్. పేరు? మారుతి శ్రీరామకృష్ణ గేటంగ. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. మా బాబు గురించి తెలుసుకుందాం అనుకున్నా అండి. ఇంతకుముందు ఒకసారి అడిగినట్టున్నారు కదా. లేదండి, ఇదే ఫస్ట్ టైం అండి. చెప్పండి. ముందు టీవీ సౌండ్ తగ్గించండి ఫస్ట్. ఓకే. తగ్గించావా? మా బాబు మీ బాబు గురించే మీ బాబు గురించే చెప్తా. మీ వాడు ఉన్నది ఏది బయటికి చెప్పడు, అవునా? అవునండి. అంత లోపల దాస్తాడు. ఉద్యోగం చేస్తున్నాడా, ఖాళీగా ఉన్నాడా? ఉద్యోగం చేస్తాడండి. కథ చిన్నపాటి జాబ్ చేస్తూ ఉంటాడు నాకు తెలిసి, అవునా? ఏమండి? ఉద్యోగం మంచి ఉద్యోగం ఉందా, చిన్నపాటి ఉద్యోగం ఉందా అంటున్నా. ప్రెసిడెంట్ ఉద్యోగంలో హైకి రావట్లేదు అనేసి అండి, అదే చేస్తుంది. హైక్ ఇప్పుడు కాదు, గత 3 సంవత్సరాల నుంచి హైక్ రాదు, అట్లా ఆగిపోయి ఉంటుంది. అవునండి. ఈయనకు రావాల్సిన ప్రమోషన్ వేరే వాళ్ళకి ఇస్తూ ఉంటారు. ఆహా. జాతకపరంగా నాగదోషం ఒకటి ఉంది, శని బాగలేడు. ఈ 2 చేస్తే ఉద్యోగంలో ఉచ్చస్థితి వస్తుంది, లేకపోతే ఇంకా 5 సంవత్సరాలు అట్లాగే ఉంటాడు ఆయన. అబ్బా. ఉచ్చస్థితి రావాలంటే నేను చెప్పింది చెయ్యి. లేదు గురువుగారు వెయిట్ చేస్తామంటే మీ ఇష్టం అది. ఓకేనా? నాగప్రతిష్ఠ, ఆశ్లేషబల పూజ, శనికి 4 రకాల హోమాలు చేస్తే 40 రోజుల్లో కానీ 80 రోజుల్లో కానీ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది, హైకి అనుమానం లేదు. ఓకేనా? ఓకే. నెక్స్ట్ కాలర్తో కూడా మాట్లాడదాం గురువుగారు. హలో హలో, నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 10th February 97. టైమ్? మధ్యాహ్నం 2 గంటలు. పేరమ్మా మీది? శ్రీ విష్ణు శాంభవి. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా శాంభవి. నమస్తే సార్. నమస్తే, మంచి పేరు పెట్టుకున్నావు. థ్యాంక్స్ అండి. చెప్పమ్మా. అదే సార్, లైఫ్ లో చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయండి. చాలా చాలా కష్టాలు, చాలా బాధలు అయితే అనుభవిస్తున్నాను. రియల్గా నువ్వు కాబట్టి అనుభవిస్తున్నావు, నీ ప్లేస్లో వేరే అమ్మాయి అంటే సూసైడ్ చేసుకుంటేది ఇప్పటికి, అవునా కదా? దేవుడు అనుగ్రహం అండి. ఇప్పటికీ నేను ఎలా ఉన్నానంటే అది దేవుడు అనుగ్రహం అనుకుంటాను. నేను చెప్పింది అవునా కాదో చెప్పు. 100% కరెక్ట్ అండి. ఎందుకంటే నువ్వు దేనికి భయపడవు కాబట్టి, మంచి ధైర్యశీలివు కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకొని నిలబడుతున్నావు. ఓకేనా? అవునండి. పెళ్లి చేసుకున్నావా? అయిందండి. ఆ ప్రాబ్లంలోనే ఉన్నాను. లవ్ మ్యారేజ్ చేసుకున్నట్టున్నావుగా. లవ్ మ్యారేజ్ అండి. చెప్పు, సిగ్గుపడకుండా చెప్పు. లేదండి. సరే, అరేంజ్డ్ లవ్వా? పోనీ ఏంటండి? అరేంజ్డ్ లవ్వా అంటున్నా. అరేంజ్ లవ్. సరే, ఏది ఏమైనా జాతకరీత్యా బలమైన కుజదోషం ఉంది. కుజదోషం కుటుంబ స్థానంలో పడింది. ఓకేనా? ఓకే. నువ్వు కూడా ఎవరిని లెక్క చేయవు, నువ్వు ఏదనుకుంటే అదే చేస్తావు, అవునా? అలా ఏం కాదండి, మా ఇంట్లో చెప్తారు. మంచి అయితే గుర్తుపెట్టుకో, జ్యోతిష్యుడి దగ్గర, డాక్టర్ దగ్గర దాచిపెడితే నష్టం మీకే, మాకేం కాదు. నువ్వేందంటే కాన్ఫిడెన్షియల్గా ముందుకెళ్తావు. ఏదైతే కాన్ఫిడెన్స్ ఉందో అది నీకు దెబ్బతీస్తూ ఉంటుంది. కరెక్టేనా? అవునండి. దాన్నే అంటారు మరి. నువ్వు ఏదైతే అనుకో చేయడం అంటే దాన్నే కాన్ఫిడెన్స్ అంటారు. సార్, ఇప్పుడు గ్రహశాంతులు ఈ టైంలో చేయించుకోవచ్చా సార్? ఏ టైంలో? ఈ టైంలో చేయించుకోవచ్చా సార్? షష్టగ్రహ కూటమి అని చెప్పారు కదా. షష్టగ్రహ కూడా మనకు సంబంధం లేదు, దేశానికి ఇబ్బంది అది. ఈ షష్టగ్రహ గ్రహశాంతులకి షష్టగ్రహ కూటమి కానీ, కాలసర్ప దోషం కానీ ఇంకా రాబోయే సంవత్సరం పైన ఉంది. ఈ సంవత్సరం 3 నెలల్లో రాబోయే కాలంలో యుద్ధాలు జరగడం, ఇదంతా కూడా వినాశనానికి కారణం. షష్టగ్రహ కూడా వెళ్ళిపోయింది. షష్టగ్రహ కూడా 2 రోజులే ఉంటుంది, అది వెళ్ళిపోయింది ఆల్రెడీ. నువ్వు చేయాల్సింది చేయించాలమ్మా. ఇప్పుడు నువ్వు చేసేది చెప్తున్నా. ఏం చేయాలంటే నాగప్రతిష్ఠ, ఆశ్లేషబల పూజ, హోమాలు అవి చేస్తే నీ జీవితంలో ఉన్న దరిద్ర బాధలంతా పోతాయి. ఓకేనా? ఇంకా వివరాలు కానీ కింద నెంబర్కి ఫోన్ చేయి, చాలాసేపు మాట్లాడే, ఎప్పటికీ నీకు ఎక్కువ టైం ఇచ్చా. ఓకేనా? ఓకే. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురువుగారు. హలో నమస్తే మేడం గారికి. నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? తెలుసుకుందాం అనుకుంటున్నాను. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా.
2003 డిసెంబర్ 9వ తారీఖున పుట్టారండి. సాయంత్రం 4:30 టైం. పేరమ్మా? వెంకట నాగమణీంద్ర, ముద్దుగా మణీంద్ర అని పిలుస్తామండి. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే గురువు గారిని, మీ కోటి వందనాలండి. చెప్పమ్మా. మా పెద్ద అబ్బాయి కోసం తెలుసుకుందామనండి. చదువు అయిపోయింది, జాబు. మాకు ఇంట్లో కొంచెం ఆర్థిక ఇబ్బందుల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నామండి. సరే, రాబోయే కాలం బాగుంటుంది. వాడికి జాబ్ వస్తా, గవర్నమెంట్ జాబ్ వస్తుందా, మామూలు జాబ్ వస్తుందా, అసలు చెప్తున్నా వినండి. తిరుగుతున్నాడు సార్. చెప్పనండమ్మా, నాకు చెప్పే అవకాశం ఏంటి? నిన్నటిదాకా మీ వాడికి రాహుమార దశ నడిచింది, చదువు అయిపోయింది. ఇక్కడి నుంచి రాబోయే కాలంలో పిల్లవాళ్ళలో మార్పు వస్తుంది. నిన్నటిదాకా చాలా రూడ్గా, చాలా మొండిగా ఉండి ఉంటాడు మీ కొడుకు. అవునా? అవునా కాదా? అవునండి. ఇక్కడి నుంచి పిల్లవాళ్ళలో మార్పు వస్తుంది, ఖచ్చితంగా బాగుంటుంది. సర్వశుభాలు జరుగుతాయి, కుటుంబ పరంగా బాగుంటుంది. తొందరగా ఇల్లు కట్టే అవకాశం కూడా కనపడుతుంది. నా లెక్క ప్రకారం 2025 అక్టోబర్ తర్వాత ఖచ్చితంగా ఇల్లు కట్టి తీరుతారు. ఓకేనా? నాకు చాలా సంతోషంగా ఉంది గురించి. మీ మాట దయ వల్ల మాకు గనక అలా గృహయోగం ఉంటే గనక నేను మళ్ళీ కాల్ చేసి మీ పాదాలకి నాకున్నంతలో నేను చాలా ఇదిగా చూసుకుంటాను గురించి. అలా నేను అంతా అని చెప్పలేను. నాకేం చేయక్కర్లే, కానీ మీరు సంతోషంగా ఉంటే మాకు సంతోషమే. మీరు చేయాల్సింది ఏంటంటే ఒక 6 ఆదివారాలు పిల్లవాడి చేత గోధుమలు దానం చేయించు. గోధుమలు కేజీ బావ చొప్పున 6 ఆదివారాలు ఇస్తే సంవత్సరం తిరిగే లోపల సొంత ఇంట్లో కాలు పెట్టి తీరుతారు. ఓకేనా? సరే గురించి. ఓకే అమ్మా. గురువుగారిని మీరు వ్యక్తిగతంగా కలవాలి, మీ జాతకపరమైన సమస్యలకి చక్కని పరిహార మార్గాలు పొందాలి అని అనుకునేవాళ్ళు 9052462999 నెంబర్కి సంప్రదించగలరు. మేము దూర ప్రాంతాల్లో ఉంటాం, గురువుగారిని నేరుగా కలవలేము అని అనుకునేవాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేసి కాల్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. కాల్ ద్వారానే గురువుగారు మీతో మాట్లాడి మీకున్నటువంటి సమస్యలకి పరిహారాన్ని అందిస్తారు. గురుగారి ఆఫీస్ వచ్చేసి సోమాజిగూడలో ప్లాట్ నెంబర్ 502, మహేశ్వరి ఛాంబర్స్, ఎర్రమంచిల్ మెట్రో పిల్లర్ నెంబర్ 1146. గురుగారి ఆఫీస్కి వెళ్ళి కూడా మీరు గురుగారిని నేరుగా కలవచ్చు. నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం. గురుగారు హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్కారం మేడం, నా గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ లేదు మేడం. మీ పేరు? సునీల్ కుమార్. గురుగారితో మాట్లాడండి. గుడ్ మార్నింగ్ గురుగారు. చెప్పయ్యా, శుభోదయం. శుభోదయం. నా పేరు సునీల్ కుమార్ సార్. ఏ పని చేస్తున్నావు? గత 5 ఏళ్ల నుంచి మొత్తం నష్టపోయి ఉండవుగా సార్? గడిచిన 5 సంవత్సరాల నుంచి ఫైనాన్షియల్గా చాలా దెబ్బతిన్నావు, అవునా కాదా అంటున్నా. అట్లాంటిది ఏంటి? అట్లాంటిది ఏం లేదు గురుగారు. అందరూ సురేష్ అంటారా, కుమార్ అంటారా? సునీల్ నా పేరు సునీల్ కుమార్. సురేష్ అని ఒకటేలే. మరి ఏం పని చేస్తుంటావు? అదే సార్, గవర్నమెంట్ జాబ్కి ట్రై చేస్తున్నాను. ఎంత వయసు ఎంత నీది? నాది 33 ఉంటుంది సార్. గత 5 ఏళ్లలో ఏం చేసావు చెప్పు. ఖాళీ కూర్చున్నావా? లేదు సార్, జాబ్ చేస్తున్నాను ప్రజెంట్. మంచి జాబ్ చేస్తున్నావా సార్? జాబ్ మంచిగా ఉందా, అదో చిన్నపాటి జాబ్ చేస్తున్నావా? అలాగే సాఫ్ట్వేర్ ఫీల్డ్లో చేస్తున్నాను సార్. కాకపోతే నాకు గవర్నమెంట్ ఫీల్డ్కి వెళ్ళాలని ఉంది, దాన్ని కూడా ట్రై చేస్తున్నాను. నేను అడిగిందాన్ని చెప్పు. ఉద్యోగం మంచిది వచ్చిందా, చిన్నపాటిది వచ్చిందా? మంచిదే సార్, మంచిగా చేసేది. మరి వచ్చిన డబ్బులను దాచిపెట్టావా, ఖర్చు పెట్టావా? ఖర్చు పెట్టండి, ఇల్లు కట్టించాము, పిల్ల మ్యారేజ్ చేసాము. ఓకే, మరి అంత నష్టమే, కష్టమైనట్టేగా. అంటే మనం ఖర్చు అంటే మంచి కోసం చేసి మంచి ఖర్చు. ఎప్పుడైనా సరే శని బాగుండినప్పుడు నువ్వు చేసిన పనులే చేయాలి. నేను చెప్తూ ఉంటా చాలాసార్లు. శని బాగుండినప్పుడు ఆడపిల్ల పెళ్లి చేయడం కానీ, ఇల్లు కట్టడం కానీ చేస్తే ఈ ఖర్చు అనేది మంచి ఖర్చుకి వెళ్ళిపోతుంది. అది కాకుండా డబ్బులు దాచిపెట్టుకుంటే ఎవరికో ఇన్వెస్ట్మెంట్ చేయడం, ఎవడో నమ్మి డబ్బులు ఇచ్చి మోసపోవడం జరుగుతుంది. రాబోయే కాలం బాగానే ఉంది. గవర్నమెంట్ ఉద్యోగం అడిగావు, ఖచ్చితంగా వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. గట్టి ప్రయత్నం చేయి. కాకపోతే కుజదోషం బలంగా ఉంది. కుజదోషానికి నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ చేస్తే జాబ్ ఎత్తుకుంటూ వస్తుంది. ఓకేనా? ఓకే. మరి గురుగారి ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీన శనివారం నాడు శనిదోష నివారణకి శనీశ్వర హోమం, మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమం, రుద్రహోమం, లక్ష్మీ నృసింహ హోమం, శూలిని దుర్గ వంటి కార్యక్రమాలతో పాటుగా ఆశ్లేష బలి పూజ కార్యక్రమాలు, సామూహిక నాగశిల ప్రతిష్ఠ కార్యక్రమాలు జరిపిస్తూనే స్త్రీ శాపం, పితృశాపం, పితృదోష నివారణకి మోక్షనారాయణ బలి పూజ కార్యక్రమాలు కూడా ఒకే రోజున గురుగారు జరిపిస్తున్నారు. మరి ఈ కార్యక్రమంలో పాల్గొనాలి, మీ గుర్తునామాలను నమోదు చేసుకోవాలి అని అనుకునేవాడు 9052246299 నెంబర్కి సంప్రదించగలరు. గురుగారు కాలర్ లైన్లో ఉన్నారండి, మాట్లాడదాం. హలో. హలో, నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి.
20 ఆగస్ట్ 1992. టైం కూడా చెప్పండి. టైం ఎగ్జాక్ట్గా తెలియదు కానీ ఆఫ్టర్నూన్ అని మాత్రం తెలుసు. అంటే ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల లోపు? 3:30 అట్లా అని. మీ పేరు? హిమబిందు అని. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా హేమబిందు. నమస్తే గురుగారు. నమస్తే. ఆరోగ్యం బాగుందా? ఆరోగ్యపరంగానే చాలా డిస్టర్బెన్స్ ఉంది. గత 3 సంవత్సరాల్లో నీ ఆరోగ్యం మొత్తం దెబ్బతిని ఉంటుంది, కరెక్టేనా? అవును సార్, అవును. చాలా డిస్టర్బెన్స్గా ఉంది. ఏమైందమ్మా? ఒకసారి అయితేనేమో నడుము సర్జరీ అయింది 1 సంవత్సరంలో. లాస్ట్ ఇయర్ అయితే కిడ్నీ ఎఫెక్ట్ వచ్చింది. ఈ సంవత్సరం కాలికి బాగాలేదు. ప్రజెంట్ కూడా అసలు నా కాలికి బాగాలేదు సార్. అయ్యయ్యో, నేను నడవలేని పరిస్థితిలో ఉన్నాను. ఈ ప్రోగ్రాం ప్రతిరోజు చెప్తుంటాం. శని టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైతే గోచారత్య శని బాగలేడో అనవసరమైన ఆపరేషన్లకు వెళ్ళిపోయి అనవసరంగా ఒళ్ళు గుల్లైపోతుందమ్మా. నేను చెప్తుంటాను, విన్నట్లు లేరు. రోజు చెప్పే కారణం ఏంటంటే మీలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్తూ ఉంటాను నేను. సరే, అయిపోయింది. ఆ బ్యాడ్ టైం అంతా అనుభవించేసావు. అంతా అయినాక నాకు ఫోన్ చేసావు. ఒకటి, జాతకపరంగా జన్మలగ్నంలో రాహు ఉన్నాడు. ప్రతిదీ నువ్వు ఎక్కువ ఊహించుకుంటూ ఉంటావు, అవునా? అవునండి. ఆ ఊహతోనే నీకు లేనిపోను అన్నీ వచ్చి మీద పడుతున్నాయి. దానివల్ల ఏమవుతుందంటే అంతా చేతులారా చేసుకుంటున్నావు. ప్రజెంట్ మరీ టైం వరస్ట్ ఉంది. గత 3 సంవత్సరాల నుంచి అనవసరంగా పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏదేదో అలా జరిగిపోతుందని ఊహించుకుంటూ ఉంటావు. దీనివల్ల కుటుంబంలో చికాకులు, నీ ఒంట్లో అంతా ఇదైపోయి ఉంటుంది, కరెక్టేనా? అవునండి. సరే, ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఈ రాహు మహారదశ 2040 వరకు ఉంది కాబట్టి ఖచ్చితంగా నాగప్రతిష్ఠ ఆశ్లేష బలి పూజ చేయించుకోమ్మా. చేస్తే అన్ని రకాలుగా సెట్ రైట్ అవుతావు. మళ్ళీ ట్రాక్లోకి వస్తావు. భయపడాల్సిన పని లేదు. చేస్తే సెట్ అవుతుంది, ఓకేనా? రేపు 7వ తారీఖు చేస్తున్నాం, చేయించుకో, ఓకేనా? నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 26 మార్చ్ 1998. టైము? రాత్రి 8 నుంచి 9 లోపు. మీ పేరు? శ్వేత అండి, వేంద్ర శ్వేత. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా శ్వేత. నమస్తే అండి. నమస్తే. ఏం చేస్తున్నావు? అగ్రికల్చర్ ఎంఎస్సీ చేశానండి. గవర్నమెంట్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్నాం. దానికోసం అడుగుదామని. ఏం చేసావు? హలో, ఏం చదివావు? చెప్పండి. ఏం చదువుకున్నావు అంటున్నా? అగ్రికల్చర్ ఎంఎస్సీ అండి. ఓకే, సరే. జాతకం బ్రహ్మాండంగా ఉంది, ఓకేనా? చెప్పండి. కాకపోతే నాగదోషం కనబడుతుంది. ఓకే అండి. నాగదోషం వల్ల కొంత లేట్ అవుతుంది. ఆరోగ్యం బాగుందా? బాగానే ఉందండి. కాకపోతే ప్రతిదానికి శత్రువులు నీ వెనకాలే ఉంటారు, అవునా? చదువుకునే విషయంలో కానీ ప్రతి దాంట్లో కాస్త వెనకాల ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. నాగదోషాన్ని పరిహారం చేసుకో. ఉద్యోగం వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి, ఓకేనా? ఓకే అండి. మా అమ్మగారికి ఒంట్లో బాగోట్లేదు, దానికోసం చెప్పగలరా? మీ అమ్మగారు చూడాలి. నేను ఏదైనా చెప్తా. చెప్పగలరా అని క్వశ్చనే బాకు. ఓకే. చెప్పలేకపోతే ఈ సీట్లో కూర్చున్నాను నేను. చెప్పలేకపోతే చేతకపోతే తర్వాత ఇంకోసారి చేయాలి. ఓకే అండి. ఓకే. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో. హలో, నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం, మా బాబు గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 2 జూన్ 2016 మేడం. టైము? టైం మార్నింగ్ 7 o'clock కదండి. మార్నింగ్ 7 o'clock మేడం. పేరు? అశ్విన్ దత్. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. టీవీ సౌండ్ తగ్గిస్తే చెప్తా. అమ్మా, టీవీ పెట్టావా? హలో, టీవీ పెట్టావు కదా? అలా సార్. లేదు సార్, లేదు గురుగారు. మరి గ్యాప్ ఎందుకు వస్తుంది? గ్యాప్ రావద్దు కదా? చెప్పమ్మా, దేని గురించి అడుగుతున్నా? ఆరోగ్యం బాగుందా నీ కొడుక్కి? బాబుకి 2 years వరకు మామూలుగా ఉండేవారు సార్ అయ్యారు. ఇప్పుడు ఆయనకి మాటలు వస్తలేవు. 2 years నుంచి మాటలు వస్తలేవు. శాంతి చేయించావా పుట్టినప్పుడు? పుట్టినప్పుడు అంటే అప్పుడు నెలలోపు పెట్టించలేదు. 9 నెలలలోపు చేసినాం శాంతి. అది నక్షత్రం దోషం ఉన్నదన్నారు. పాదానికి లేదు కానీ నక్షత్రానికి ఉందన్నారు. అశ్విని నక్షత్రం. పాదానికి లేదా? మీ వాడు 2వ పాదం 2, 3 పాదాలకి పరిపూర్ణ హోమశాంతి జపాలు అవన్నీ చేయించావా కరెక్ట్గా? చేపించాము.
నక్షత్ర జపాలు చేయాలి, హోమాలు చేయాలి, నవగ్రహ దానాలు చేయాలి. అవన్నీ చేయకపోతే ఏమవుతుందంటే బాల్యంలో పిల్లలకి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. బాల్యం అంటే 12 సంవత్సరాల వరకు పిల్లలకి ఎప్పుడు అనారోగ్యం ఉంటూనే ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఒకసారి మళ్ళీ కరెక్ట్గా చేయించు. ఎక్కడ ఏ ఊర్లో ఉంటావు? ఇప్పుడు హన్మకొండ గురుజీ. ఇవాళ రేపు పరిస్థితులు ఏంటంటే పల్లెటూర్లలో బ్రాహ్మలు దొరకట్లేదు. ఫస్ట్ ప్రధానంగా ఇబ్బంది ఏంటంటే బ్రాహ్మలు దొరకట్లేదు. దాంతోపాటు కనీసం గుళ్ళల్లో నివేదన పెట్టడానికి బ్రాహ్మడు దొరకట్లా. ఏది గుళ్ళో అర్చకుడు ఉండాలి. ఇప్పుడు గుళ్ళో నువ్వు ఎవరు పడితే వాళ్ళు పోయి నైవేద్యం పెట్టలేం కదా, బ్రాహ్మడికి పోయి నివేదన పెట్టాలి. బ్రాహ్మడు దొరక్క వేరే వేరే కులస్తులు వెళ్ళి నైవేద్యాలు పెట్టే పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి ఇటువంటి శాంతి క్రతువులన్నీ కూడా మంత్రం లోపం లేకుండా ఎప్పుడైతే చేస్తారో అప్పుడే ఫలితాలు వస్తాయి. మరి నువ్వు ఇంకో చేయించానా అయినా రాలేదంటే శాంతి కరెక్ట్గా జరగనట్లు లెక్క. మళ్ళీ ఒకసారి చేయించమ్మా. ఓకేనా? నెక్స్ట్ కాలర్తో కూడా మాట్లాడదాం గురువు గారు. హలో హలో హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. కొంచెం నాకు ఆరోగ్యం బాగోట్లేదు. డేట్ ఆఫ్ బర్త్ తెలుసమ్మా? తెలియదండి. నాకు 44 సంవత్సరాలు ఉంటాయి. మీ పేరు? శోభారాణి. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం గురుగారు, నా పేరు శోభారాణి. మీ ఆయన పేరేంటి? శ్రీనివాసరావు. గత 3 సంవత్సరాల నుంచి పరిస్థితులు కాస్త తలకిందలు అవుతున్నాయి. అవునా? అవును గురుగారు, ఆరోగ్యం బాగోట్లేదు. అసలు భయం వేస్తుంది. నేనే చెప్తున్నా, ఇక్కడి నుంచి రాబోయే 2 సంవత్సరాలు అంటే 2007 డిసెంబర్ వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు. ఈ టైంలో అనవసరమైన అనారోగ్యాలు, ఆపరేషన్ దాకా వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. అట్లాంటివి ఉన్నాయా బాధలు? అయ్యే, నాకు ఆరోగ్యం బాగోట్లేదు. పిల్లవాడి గురించి భయం వేస్తుందండి. కొంచెం మాకు బాగోలేదు ఇద్దరికి. పిల్లాడు చూడాలి. అబ్బాయి పేరేంటి? అబ్బాయి పేరు గంగా మహేంద్ర. పిల్లాడిది కూడా బాగాలేదు. టైం అంతా వేస్ట్ చేస్తున్నాడు. అవునా? ఏం చేస్తున్నాడు అబ్బాయి? చదువుకున్నాడా? ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడండి. ఇప్పుడు సెకండ్ ఇయర్కి వెళ్తాడు. సరే, పిల్లవాడికి శని బాగలేడు, నీకు కూడా శని బాగలేడు. శనికి హోమాలు చేస్తే నీటికి ప్రశాంతంగా బయటపడతారు. ఈ స్టెప్ ఎక్కాలి జాగ్రత్తగా. ఈ 2 సంవత్సరాలు చాలా క్రిటికల్. గుర్తుపెట్టుకో, నీది మరీ నీది ముఖ్యం. నీ ఆరోగ్యం మొత్తం దెబ్బతినే టైం ఇది. కాబట్టి శనికి చేస్తే సింపుల్గా బయటపడతావు. చేయకుండా వదిలేసావనుకో మొత్తం ఒళ్ళు గుళ్ళు అవుతుంది, డబ్బులు ఖర్చు అవుతాయి. ఓకేనా? గురుగారు, ఇంతకుముందు అనుకున్నట్టుగానే మీరు జరిపించే కార్యక్రమాలన్నీ ఎంతో చక్కగా జరిపిస్తూ ఉంటారు. అయితే చాలా రకాల దోషాలకి పరిహారంగా నాగప్రతిష్ఠ చేయించుకోమని చెప్పడానికి కారణం ఏంటి గురుగారు? అంటే నాగప్రతిష్ఠ అనేది చాలా ఉత్కృష్టమైనటువంటిది ప్రతిష్ట. ఈ కుజదోషం సంభవించిన జాతకంలో రాహుకేతుల దోషాలు సంభవించిన మనం చూస్తూ ఉన్నాం. ప్రతి వాళ్ళ బాధ ఏంటంటే, నేను చేసిన స్టడీలో మనిషి మీద రాహుకేతువుల ప్రభావం, శని ప్రభావం, బృహస్పతి గురువు ప్రభావం చాలా బలంగా ఉంటుంది. మనిషిని శాసించేది మొత్తం కూడా ఈ 4 గ్రహాలే. ఎందుకంటే రాహు వచ్చేటప్పటికి 1.5 సంవత్సరం ఒక రాశిలో ఉంటాడు, కేతువు 1.5 సంవత్సరం ఉంటాడు, శని 2.5 సంవత్సరాలు ఉంటాడు, బృహస్పతి గురువు వచ్చేటప్పటికి 1 సంవత్సర కాలం ఉంటాడు. మిగతా గ్రహాలన్నీ కూడా 1 నెల, 2 నెలలు, లేకపోతే 3 నెలలు, లేకపోతే 2 రోజులు, 1 రోజు గ్రహగతులు మారిపోతూ ఉంటాయి. ఈ 4 గ్రహాలే మనిషిని శాసిస్తూ ఉంటాయి. మరి దాంతోపాటు జన్మలగ్నంలో బై బర్త్ అంటే జాతక చక్రంలో ఈ 4 గ్రహాలు ఏదైతే దోషప్రదంగా ఉన్నాయో అవన్నీ మనిషిని శాసిస్తూ ఉంటాయి. ఏ రకమైన దోషాలు ఉన్నాయో అంటే భావోగో కారణాశాయ అని చెప్పి ఏదైతే భావంలో పడిందో అది దెబ్బతీస్తూ ఉంటుంది. ఇప్పుడు భార్య స్థానంలో పడింది అనుకోండి రాహు, భార్యను దెబ్బతీస్తాడు. మాంగళ్య స్థానంలో పెడితే మాంగళ్య స్థానం అంటే భర్తకు గండం ఉంటుంది. మరి పిల్లల సంతాన స్థానంలో పెడితే పిల్లలకి ఎఫెక్ట్ కొడుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళకి ఒకటే రకంగా ఉంటుందని చెప్పడానికి వీల్లేదు. వాళ్ళ యొక్క గ్రహగతులను బట్టి మారిపోతూ ఉంటాయి. అవన్నీ ముందుగా చూసుకొని చేసుకుంటే ఆ గండాలు గట్టెక్కుతూ ఉంటాయి, జీవితం సాఫీగా సాగుతుంది. ఇవన్నీ కూడా మన పీఠంలో సశాస్త్రీయంగా వేద పండితుల చేత ఎక్కడ లోపం లేకుండా చేస్తూ ఉంటాం. ప్రతి పూజ కూడా నేను కనీసం 3-4 లక్షలు ఖర్చు పెట్టి చేస్తాం. ఎందుకంటే చేసే సక్రమంగా చేయాలి. ఇప్పుడు నా దగ్గరికి వచ్చేవాళ్ళు ఎక్కడో మొత్తం తిరిగి నా దగ్గరికి వచ్చేవాళ్ళు ఉంటారమ్మా. మరి ఎక్కడి నుంచో ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు. అక్కడి నుంచి ఇక్కడ దాకా వస్తున్నారంటే నమ్మకం ప్రధానం. అవునా? మన మధ్యలో ఎంతమంది పండితులు లేరు, ఎంతమంది బ్రాహ్మణులు లేరు, ఎంతమంది జ్యోతిష్యులు లేరు. మరి ఇక్కడ మా దాకా వచ్చారంటే మేము న్యాయం చేయాలి కదా. ఆ ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు ప్రతి నెల కూడా జరుగుతూ ఉంటాయి పీఠంలో. అలాగే గురుగారు, కాలర్ లైన్లో ఉన్నారని మాట్లాడదాం. హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అక్టోబర్ 3, 1993. టైం కూడా చెప్పండి.
10:20 పొద్దునండి. మీ పేరమ్మా? చంద్రిక అండి. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా సంగీత, పెళ్లి చేసుకున్నావా? ఏంటండి? పెళ్లి చేసుకున్నావా అంటున్నా. లేదండి, ఇంకా అవ్వలేదు. చెప్పమ్మా, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తా. పోయిన దివాళీ రోజున ఆన్లైన్ స్కామ్ ద్వారా 5 లక్షలు పోగొట్టుకున్నాను. ఏం గట్టిగా మాట్లాడ, అర్థం కావట్లా. పోయిన దివాళీ రోజున ఆన్లైన్ స్కామ్ ద్వారా 5 లక్షలు పోగొట్టుకున్నానండి. అది తిరిగి వచ్చే అవకాశం ఉంటే చెప్పరా? ఫస్ట్ నువ్వు చేయాల్సింది ఏంటంటే, శని బాగలేడు, ఓకేనా? దాంతోపాటు జాతకంలో సర్పశాప యోగం ఉంది. సర్పశాప యోగం ఎట్లా సంభవించిందంటే, రాహు కుజుడు కలయిక వల్ల నీ జాతకంలో సర్పశాప యోగం సంభవించింది. దాంతోపాటు ఏలినాడు శని నడుస్తుంది. ఇందాక కూడా చెప్తున్నా, ఏలినాడు శని సమయంలో ఖచ్చితంగా మోసపోతారు. ఈ టైంలో డబ్బులుంటే ఒక ల్యాండ్ కొంటామో లేదంటే ఇంకేదైనా బంగారం కొంటామో చేయాలి. ఇట్లాంటి పనులు చేస్తే ఖచ్చితంగా లాస్ అవుతాయి. ఒకటి, రాహు ఏం చేస్తూ ఉంటాడంటే ఇమాజినేషన్, అంటే ఏదో జరుగుతుంది, ఏదో వచ్చేస్తుంది, ఆశని భ్రమింపజేసేవాడే రాహు. అర్థమైందా? దానివల్ల దెబ్బతింటున్నావు. కాబట్టి ఫస్ట్ శనికి చేసుకుంటే వచ్చే అవకాశాలు మొత్తం రాకపోయినా కొద్దిగా వస్తాయి. శనికి 4 రకాల హోమాలు చేయడం ఒకటి ప్రధానం. ఆశ్లేష బలి పూజ నాగప్రతిష్ఠ చేస్తే ఖచ్చితంగా కొద్దిగైనా వస్తాయి, ఓకేనా? చేయకపోతే మాత్రం నా లెక్క ప్రకారం రావడం కష్టం, గుర్తుపెట్టుకో. ఎప్పుడైనా మంచికి బుద్ధి పుట్టదు. చూడండి, ఆ అమ్మాయి దేంట్లో పెట్టిందంట పాపం, 5 లక్షలు పోయినాయి. ఇప్పుడు నేను చెప్పానా, ఆలోచిస్తే చేయించుకుంటానికి. అంటే బుద్ధి కర్మానుసారిణి అని, కర్మ బలంగా ఉందనుకోండి బుద్ధి పుట్టదు. ఇప్పుడు గురువుగారు చెప్పినా, గురువుగారు డబ్బుల కోసం చెప్పాడు అనిపిస్తుంది మనసుకి. అంటే కర్మ ఇంకా అనుభవించే రాదన్నప్పుడు బుద్ధి పుట్టదు. తర్వాత చేద్దాంలే, అది ఇప్పుడు డబ్బులకి ఇబ్బంది ఉంది కదా, కొన్ని రోజుల తర్వాత చేద్దాంలే అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి చేసుకోమ్మా, చేస్తే బాగుంటుంది, ఓకేనా? నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో హలో గురుగారిని మీరు వ్యక్తిగతంగా కలవాలి, మీ జాతకపరమైన సమస్యలకి చక్కని పరిహార మార్గాలు పొందాలి అని అనుకునేవాళ్ళు 9052246299 నెంబర్కి సంప్రదించగలరు. మేము దూర ప్రాంతాల్లో ఉంటాం, గురుగారిని నేరుగా కలవలేము అని అనుకునేవాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేసి కాల్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. కాల్ ద్వారానే గురుగారు మీతో మాట్లాడి మీకున్నటువంటి సమస్యలకి పరిహారాలు అందిస్తారు. అలాగే గురుగారి ఆఫీస్ వచ్చేసి సోమచిగూడలో ఫ్లాట్ నెంబర్ 502, మహేశ్వరి ఛాంబర్స్, ఎర్రమంజిల్ మెట్రో పిల్లర్ నెంబర్ 1146. గురుగారి ఆఫీస్కి వెళ్ళి కూడా మీరు గురుగారిని నేరుగా కలవచ్చు. గురుగారు, అలాగే వివాహ పొంతన విషయంలో కొన్ని పాయింట్ల వరకు కలిస్తే వివాహం ముందుకు వెళ్ళొచ్చు, జరిపించవచ్చు అని చెప్తూ ఉంటారు కదా గురుగారు. అసలు ఎన్ని పాయింట్ల వరకు కలవాలి, అసలు ఎన్ని పాయింట్లు కలిస్తే ఆ దాంపత్యం అనేది బాగుంటుంది, వైవాహిక జీవితం బాగుంటుంది? చాలా మంచి ప్రశ్న. వివాహ పొంతన అనేది జాతకం పంచాంగంలో పాయింట్స్ ఉంటాయి. అసలు అది అయితే అంత ప్రామాణికం కాదు. ఎవరికి అంటే అసలు డేట్ ఆఫ్ బర్త్ లేదు అన్నప్పుడు ఇక గతి లేక అది చూసుకోవాలి తప్ప దాన్ని బేస్ అయ్యి చేసుకుంటే చాలా దెబ్బతింటారు. ఒకటి, మరి జాతక భాగంలో ఏం చెప్తాడు అంటే ఇద్దరికీ కూడా లగ్న కూటమి కలవాలి. లగ్నం అంటే ఇప్పుడు కుంభలగ్నం ఉందనుకోండి, శని భగవానుడిది కుంభలగ్నం, మకర కుంభాలు కూడా శనికి అధిపతి. పిల్లవాడిది మకర కుంభలగ్నాలు అయినాయి అనుకోండి, మరి పెళ్లి కూతురిది కనుక సింహలగ్నం అయితే కలవు, ఇద్దరు మైండ్ సెట్స్ కలవు. లగ్న కూటమి చూడాలి. తర్వాత చంద్రకూటమి, చంద్రబలం చూడాలి. చంద్రుడు ఎవరయ్యా అంటే మనఃకారకుడు. ఒక భార్యాభర్త కలిసి ఉండాలంటే, కలిసి జీవించాలి అంటే మానసికంగా వాళ్ళు ఆనందంగా ఉంటేనే కలిసి జీవించగలుగుతారు. మరి చంద్రలగ్నాత్ చూడాలి. తర్వాత ఈ కుజ దోషాలు ఉన్నాయో లేవో చూడాలి. తర్వాత మాంగళ్య దోషాలు ఉన్నాయో లేవో చూడాలి. తర్వాత శత్రు దశలు కాకూడదు. ఇద్దరికి అబ్బాయికి రవిదశ, అమ్మాయికి శని మహర్దశ అనుకోండి, ఇద్దరు మైండ్ సెట్స్ కలవు. తర్వాత సంతానపరమైన దోషాలు ఉన్నాయి, ఇవన్నీ చూడాలి. ఇవన్నీ చూడాలంటే కనీసం ఒక పావు గంట టైం పడుతుంది. మరి మ్యాచింగ్ రిపోర్ట్ చాలా డీప్గా చూడాలమ్మా. చూస్తే వాళ్ళ యొక్క మైండ్ సెట్, పిల్లవాడి బాడీ లాంగ్వేజ్ కూడా చెప్పచ్చు, ఏ మైండ్ సెట్తో ఉంటాడు, ఎట్లా బిహేవ్ చేస్తారో కూడా చెప్పేస్తాను నేను. ఇది అవన్నీ కూడా కూలంకషంగా పరిగించి చూడాలి. అలాగే గురుగారు, నెక్స్ట్ కాల్తో మాట్లాడదామండి. హలో నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. జనవరి 6th, 1వ నెల 4వ తారీఖు 1976. టైం అండి? టైం గుర్తులేదండి. మీ పేరు? వెంకటరెడ్డి. సుమారుగా ఇన్ని గంటల నుంచి ఇన్ని గంటల లోపని చెప్పగలుగుతారా? పుట్టిందా అండి? అవును. ఉదయమా, మధ్యాహ్నమా, సాయంత్రమా, రాత్ర?
ఏం లేదు, మాకు అది ఐడియా లేదు మేడం. అలాగే గురుగారితో మాట్లాడండి. చెప్పండి రెడ్డి గారు. నమస్తే గురువు గారు. నమస్తే, చెప్పు సమస్య ఏంటో చెప్పు. ఏం లేదండి, చాలా ఇబ్బందుల్లో ఉన్నాము, వెళ్ళట్లేదు. ఎప్పుడైనా సరే కరెక్ట్గా చెప్పాలంటే కరెక్ట్ టైం కావాలి. అది లేదు అంటే నీ అరచేతి రేఖలు చూస్తే చెప్పచ్చు. పొద్దున్న సాయంత్రం అనేది తెలియదు నాకు. నన్ను ఏం చేయమంటావు మరి చెప్పు. నువ్వు డైరెక్ట్ ఫిజికల్గా సీదా ఆఫీస్కి వస్తే చెప్పగలుగుతా, ఫోన్లో అయితే చెప్పడం కష్టం. ఓకేనా? నెక్స్ట్ కాలర్తో మాట్లాడతాం గురువుగారు. హలో మేడం. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం నా గురించే మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఫిబ్రవరి 9th 1962. 1962 మేడం, 1962 62 టైం. అలాగే సమయం చెప్పండి. నైట్ 10:40 ఫిబ్రవరి 9th. మీ పేరు? శ్రీనివాస్ మేడం. గురుగారితో మాట్లాడండి. చెప్పండి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే. ఏం లేదు సార్, నువ్వు ఇచ్చే డబ్బులు ఎడక తిరిగి రాలేదు. కోర్టులో వేసినాను, అది డిస్మిస్ చేశారు, వాళ్ళు అప్పీలు పోయినాం. ఓకే. హైకోర్టుకి అప్పీలు పోయినాము. మాకేమన్నా అక్కడ ఏమన్నా న్యాయం జరుగుతుందా లేదా? జాతకపరంగా నీ జాతకంలో కాలసర్పదోషం ఉంది. ఇంతవరకు ఎంతైతే కష్టపడి సంపాదించావో మొత్తం తీసుకెళ్ళి అక్కడ పెట్టావా? అదేం లేదు, కొంత పెట్టాం గురుగారు. ఎప్పుడైనా కాలసర్పదోషం ఉంటే కాలమే రివర్స్ ఉంటుంది. అంటే మనం ఏదైతే చేస్తామో అది మనకు రివర్స్ వస్తూ ఉంటుంది. ఫస్ట్ నాగప్రతిష్ఠ ఆశేష బలి పూజ చేస్తే నీ డబ్బులు ఏమైనా వస్తాయి, లేకపోతే గోవిందా, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నాగప్రతిష్ఠ అంటే మన పీఠంలో రేపు 7వ తారీఖు హైదరాబాద్లో రేపు 7వ తారీఖు చేస్తున్నాం. నాగప్రతిష్ఠ ఆశేష బలి పూజ, హోమాలు, సర్పసూక్త హోమం ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా కాలసర్పదోష ప్రభావం తగ్గుతుంది. ఖచ్చితంగా నీ డబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రజెంట్ రాహు మహారదశ నడుస్తుంది. డబ్బులు పెట్టే నాళ్ళైంది, 10 ఏళ్ళు అయిందా? ఉన్నావా? లైన్లో ఉన్నావా? ఉన్నాను. ఎన్నాళ్ళైంది డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసి? ఎన్నాళ్ళైంది అంటున్నా? ఒక 15 years అండి. 15 years. నేనే చెప్తాను, 2013లో పెట్టుంటావు. అవునవును, 2013 కన్నా ముందే, 2008, 7 సుమారుగా చెప్తున్నా. అంటే నువ్వు టైం కూడా అప్రాక్సిమేట్గా చెప్తున్నావు కదా. సరే, ఇది చేస్తే మార్పు వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ కాలర్తో కూడా మాట్లాడదాం గురువుగారు. హలో గురుగారి ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీన శనివారం నాడు శనిదోష నివారణకి శనీశ్వర హోమం, మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమం, రుద్రహోమం, లక్ష్మీ నృసింహ హోమం, శూలిదుర్గ వంటి కార్యక్రమాలతో పాటుగా ఆశ్లేష బలి పూజ కార్యక్రమం, సామూహిక నాగశిల ప్రతిష్ఠ కార్యక్రమాలు జరిపిస్తూనే స్త్రీశాపం, పితృశాపం, పితృదోష నివారణకి మోక్షనారాయణ బలి పూజ కార్యక్రమాలు కూడా ఒకే రోజున గురుగారు జరిపిస్తున్నారు. మరి ఈ కార్యక్రమాల్లో మీరు కూడా పాల్గొనాలి, గోతనామాలను నమోదు చేసుకోవాలి అని అనుకునేవాళ్ళు 9052246299 నెంబర్కి సంప్రదించగలరు. గురుగారు నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి. హలో నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అమ్మ మాది నా పేరు కాశీ నాయుడు అమ్మ, నేను శివ ఉపాసకుడిని. పోయిన సంవత్సరంలో శివాలయానికి శంకుస్థాపన చేశామ్మా. చేసిన దగ్గర నుంచి ఆలయం నిర్మాణించలేకపోతున్నాను. గురుగారికి చెప్పండి. ధనం కూడా తరిగిపోయింది, ఆ ధనం చేతికి అందలేదు, కొంచెం ప్రాబ్లం ఉన్నా, అందుకోసం ఫోన్ చేశా తల్లి. చెప్పండి. హలో చెప్పండి స్వామి. స్వామి గారు, అది శివాలయం శంకుస్థాపన చేసింది, నిర్మాణం చేయలేకపోతున్నాను. అంటే మీరు ఓన్గా మీరు ఒక్కళ్ళే సొంత డబ్బులతో కడుతున్నా గుడి? సొంత డబ్బులతోటి కడదామని ఆలోచించాం. డొనేషన్స్ తీసుకోవట్లేదా? తీసుకోవట్లేదు. చాలా తప్పు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే గుడి గనక దేవాలయం స్వార్థంతో కడితే అది పైకి రాదు. ఫస్ట్ పాయింట్. నీ దగ్గర 100 కోట్లు ఉన్నా సరే సొంత డబ్బులతో గుడి కట్టకూడదు, గుర్తుపెట్టుకో. అది మహాపాపం అది. అందువల్ల మీరు సాగట్లేదు, గుర్తుపెట్టుకోండి. దాంతోపాటు ఏదైతే శంకుస్థాపన చేసావో ముహూర్త బలం ఎట్లుందో చూడాలి. ఓకేనా? కాబట్టి దండం పెట్టండి స్వామివారికి. నాయన నేను డొనేషన్స్ తీసుకున్న దండం పెట్టు, ఖచ్చితంగా వస్తాయి. ఎందుకు కలవాలి అంటే దేవాలయం నిర్మాణం అనేది మన దగ్గర ఎంత డబ్బులు ఉన్నా సరే సొంత డబ్బులతో కట్టకూడదు. ఎందుకు కట్టకూడదు అంటే మరి ఒక 100 మంది ఉన్నారని 100 మందిలో మహాపుణ్యాత్ములు, మహాపతివ్రతలు ఉంటారు. వాళ్ళ ద్రవ్యం ఒక 10 రూపాయలు కలిస్తే కూడా ఈ గుడి అభివృద్ధిలోకి వస్తుంది. అందుకని 10 మంది దగ్గర డబ్బులు తీసుకొని కట్టాలి ఒకటి. దాంతోపాటుగా స్వార్థం,
ఈ గుడి కడితే నేనేదో వ్యాపారం చేయాలనో, ఈ గుడి కడితే నాకేదో డబ్బులు వస్తాయనో, ఈ గుడి మీద నేను డబ్బులు సంపాదించుకోవాలనో ఇటువంటి నిర్ణయాలతో కనుక గుడి నిర్మాణం చేస్తే అది కూడా వృద్ధిలోకి రాదు. నేను చాలామందిని చూశాను, అటువంటి స్వార్థంతో కనుక గుడి కట్టినట్టయితే గుడి ప్రతిష్ట చేసే లోపల చేసిన వాడు మొత్తం ఎగిరిపోతాడు. కాబట్టి ఇవన్నీ కూడా ధర్మశాస్త్రం, ఆలయ ధర్మశాస్త్రంలో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ పాటించి ముందుకు వెళితే ఖచ్చితంగా మీ పని పూర్తవుతుంది. ఓకేనా? నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో హలో హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. ఆగస్టు 30, 1991. టైం కూడా చెప్పండి. ఎర్లీ మార్నింగ్ 3:50 నుంచి 30 వరకు. పేరమ్మా? ప్రశాంత్. 3:50 3:15 నుంచి 3:30 లోపు గురుగారు. చెప్పమ్మా. మాట్లాడండి. నమస్కారం గురుగారు. నమస్తే. పెళ్లి గురించి అడుగుతున్నావా? అవును. నీ కొడుకు లగ్న దోషం, దానివల్ల పెళ్లి కావట్లేదు, అవునా? ఎన్ని సంబంధాలు చూసావు ఇప్పటికి? ఎన్ని సంబంధాలు చూసావమ్మా? టీవీ చూస్తున్నట్టున్నావా? ఎన్ని సంబంధాలు చూసావు? చూసాము, ఒక 3-4 సంబంధాలు చూసాము. సరే, జాతకపరంగా లగ్న దోషం ఉంది, దాంతోపాటు రవి శుక్రులు కలిసి ఉన్నారు. రవి శుక్రులు కలిస్తే పెళ్లి కావడం కష్టం. సింహలగ్నంలో శుక్రుడు పడ్డాడు, దానివల్ల బలమైన దోషం. ఇది వైవాహిక సంబంధించినటువంటి దోషం. కాబట్టి రవి శుక్రులకి చేయటం, తర్వాత కుంభ వివాహం చేస్తే నీ కొడుకు పెళ్ళి అవుతుంది. ఓకేనా? హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి. అదే ఇప్పుడు టీవీ చూడకండి, టీవీ చూస్తూ మాట్లాడితే కాల్ కట్ అయిపోతుంది. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? గురుగారు కాల్ కట్ అయిందండి. మరి అలాగే జూన్ 7వ తేదీన హోమ కార్యక్రమాలు, సామూహిక నాగశిల ప్రతిష్ఠతో పాటు మోక్షనారాయణ బలి పూజ కూడా జరిపిస్తున్నారు కదా గురుగారు, మరి దానికి సంబంధించిన వివరాలు అందిస్తారా? ఈ నెల 7వ తారీఖు, మరి ఆ రోజున స్వాతి నక్షత్రం అయింది, శనివారం అయింది. మనం రోజు చెప్తూ ఉంటాం, మేషరాశి వాళ్ళకి శని ప్రభావం బలంగా ఉంది. మరీ ఎస్పెషల్లీ సింహరాశి వాళ్ళకి అష్టమ శని ప్రభావం చాలా బలంగా ఉంది. తర్వాత ధనుసు రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని, కుంభమీన రాశి వాళ్ళకి ఏలినాడు శని ప్రభావం బలంగా ఉంది. మరి శని సమయంలో ప్రతివాడిని కూడా దెబ్బతీస్తాడు శని భగవానుడు. అంటే మనం చేసినటువంటి పాపపుణ్యాలని బట్టి, పూర్వజన్మ కృతం పాపం అంటారు, పూర్వజన్మ చేసిన పాపాలను బట్టి ఈ కలియుగంలో ఈ జన్మలో చేసిన ఇక్కడ అనుభవించాలంటూ ఉంటారు. మరి ఈ జన్మలో చేసుకుంది కూడా ఈ శని సమయంలో శని భగవానుడు మానవుని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఆర్థిక పరంగా, ఉద్యోగపరంగా, దాంపత్యపరంగా దెబ్బతీస్తూ ఉంటాడు. మరి ఈ రాజుల వాళ్ళు ఖచ్చితంగా చేసుకుంటే ఇబ్బందులు లేకుండా బయటపడతారు. మరి దానికి సంబంధించిన హోమాలన్నీ కూడా రేపు చేయబోతున్నాం 7వ తారీఖున. శనికి ఎప్పుడైనా శని హోమం, రుద్రహోమం, మృత్యుంజయ ఆయుష్ హోమాలు చేయాలి. ఒక శనికి హోమం చేస్తే పని చేయదు. శనికి చేయటం వల్ల శనేశ్వర దోషం పోతుంది, రుద్రహోమం చేయడం వల్ల ఆయుష్ ప్రమాణం పెరుగుతుంది. ప్రాణం తీసేవాడు శని భగవానుడు కాబట్టి కొన్ని సమయాల్లో ప్రాణం పోయే అవకాశాలు ఉంటాయి. మరి ఆయుష్ హోమం చేయడం వల్ల ఆయుష్ ప్రమాణం పెరుగుతుంది, రుద్రహోమం చేయడం వల్ల ధనప్రాప్తి కలుగుతుంది. కాబట్టి 4 రకాల హోమాలు, చాలా విశేషమైన హోమాలు మన పీఠంలో చేస్తూ ఉంటాం. అట్లాగే స్వాతి నక్షత్రం అని చెప్పాను. స్వాతి నక్షత్రం రాహుకు సంబంధించినటువంటి విశేషమైన నక్షత్రం. ఈ దోషాలన్నీ కూడా రాహుకేతువుల వల్ల సంభవించేటువంటి దోషాలు. కాబట్టి ఈ రాహుకేతులకు సంబంధించినటువంటి ఆశ్లేష బలి పూజ, నాగప్రతిష్ఠ సశాస్త్రీయంగా, అంటే ఆశ్లేష బలి పూజ చాలా పెద్ద క్రతువు. అది కనీసం 5 గంటల సమయం పడుతుంది. 74 రకాల సర్పజాతులను ఆవాహన చేసి, బలిహరణ చేసి హోమాలు అవి ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా సశాస్త్రీయంగా ఉపాసనా బలం, అంటే సుబ్రహ్మణ్య ఉపాసన ఉన్న వాళ్ళు చేయాలి. ఎవరు పడితే వాళ్ళు చేస్తే ఇవి పనిచేయవు. కాబట్టి మన పీఠంలో వేద పండితుల చేత సశాస్త్రీయంగా జరగబోతుంది 7వ తారీఖున. కావలసిన వాళ్ళు ముందుగా సంప్రదిస్తే ఏర్పాట్లు చేయగలుగుతాం. గురుగారు ఎప్పట్లాగే కాలర్స్కి చక్కటి పరిహారాలు అందించారు. ధన్యవాదములు గురుగారు. ఇదండి వాళ్ళ శ్రీ లక్ష్మీ గణపతి జ్యోతిష పీఠం నాగసిద్ధి కార్యక్రమం. తిరిగి రేపటి నాగసిద్ధి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.